UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే చిట్టిబాబు గారు. నమస్తే. సార్, ఇండస్ట్రీలో ప్రెసెంట్ అప్పుడప్పుడు వచ్చి కనబడి వెళ్ళే పూనం కౌర్ గారు, ఈ మధ్య కాలంలో అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన పార్వతి మెల్టన్ గారు, సడన్ గా వీళ్ళిద్దరి పేర్లు నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు పార్వతి మెల్టన్ గారి గురించి, త్రివిక్రమ్ గారి గురించి రకరకాల రూమర్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. అండ్ పవన్ కళ్యాణ్ గారు, పూనం కౌర్ గారి గురించి ఎన్నో రకాలుగా ఎప్పటి నుంచో ఆవిడ పూనం గారు చెప్తూనే ఉన్నారు. జనరల్గా సడన్గా వీళ్ళిద్దరు బయటికి రావడానికి రీజన్ ఏంటి? అంటే వీళ్ళిద్దరు పేర్లు మీడియాలో వినబడడానికి రీజన్ ఏంటి? వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఒక యాంగిల్ జరుగుతుందమ్మా. అన్ని ఇప్పుడు వీళ్ళు ఎంఐ పార్వతి మెల్టన్ ఉంది, ఎప్పుడో ఒక మాట ఉంది. అప్పుడు 2018లోనే కమిటీ వేశారు. కమిటీలోకి ఏమి ఆధారాలు లేవు, ఏమీ లేవు. ఏదో ఒక దొంగతోటి ఒక కోపంతో చేసిన ఆధారాలు ఉన్నాయి తప్పితే తర్వాత ఆధారాలు ఏమంటే వాళ్ళు కంటిన్యూటీ లేదు. ఉన్న ఒక మాట అనేయటం తప్పితే, ఒక ఇన్ఫర్మేషన్ ఒక మాటగా అనేయటం తప్పితే దాన్ని కంటిన్యూటీగా దిగవుతుంది ఉంది జరిగింది అడిగినా రెస్పాన్స్ ఉండదు, ఏం మాట్లాడ. ఎప్పుడో వాళ్ళకి మూడు వచ్చినప్పుడు ఒక ట్విట్టర్లో ఒకటి చేయటం ఇలాగ భారత. అలాగే ఈఎంఐ కూడా 4 ఏళ్ల క్రితం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇట్స్ నాట్ కంప్లైంట్, ఇన్ఫర్మేషన్. దానికి డీటెయిల్స్ అడుగుతారు కదా. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ని ఇమీడియట్గా దాన్ని కంప్లైంట్గా ట్రీట్ చేసి యాక్షన్ తీసుకోలేదు కదా కమిటీ. సో అడుగుతుంది, రాదు. దేనికి రాదు? ఫోన్గ్రాఫ్ ఉండదు. ఎప్పుడో తనకు మూడు వచ్చినప్పుడు ట్విట్టర్లో జరుగుతుంది. దేనికి ఇలాంటి వివరాలకి రాదు. నువ్వు ఇస్తే కదా. ఏమిటి ఇప్పుడు చాలా చోట జరిగింది షూటింగు, ఏ చోట జరిగింది, పలానా చోట జరిగింది, అప్పుడు ఏ టైంలో జరిగింది ఏనంటే. సో అప్పుడు మేము సాక్ష్యాలను సేకరించడానికి అవకాశం. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అని ఉంటాయి. డైరెక్ట్గా సాక్షిగా సర్కమ్స్టాన్షియల్ పరిస్థితులు బట్టి ఇక్కడ ఈ పరిస్థితులు బట్టి ఇది జరిగి ఉండొచ్చు, ఇది జరిగే అవకాశం ఉంది అని పట్టుకుంటాం. ఈయన చెబితే కదా, ఏమీ చెప్పకుండా ఒట్టి ఆయన నన్ను బలాత్కారం చేశాడు, ఆయన ఏంటి దానికి బలాత్కారం చేశాడు మాటకి ఆధారం. పూనం గారి గురించి. అవును, పూర్వం. సో అది వీళ్ళిద్దరు కూడా పూర్వం ఆ అమ్మాయి అంతే ఏదో అనేసింది వెళ్ళిపోయింది అంతే. అంటే హిట్ అండ్ రన్, ఓ మాట అనేసి వెళ్ళిపోవటమే. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజం నీకు మనసులో అది నిజం అనిపిస్తే నిలబడాలి. నీకు అండగా మేము ఉన్నాం, చెప్తున్నాం. కోర్టు మీరు వెయ్యండి, మీ పేరు కూడా బయటికి రానివ్వు, మీరు కంప్లైంట్ బాక్స్లో వేయండి, పేరు కూడా బయటికి రానివ్వు, ఆ బాధ్యత మాది అని చెప్తున్నాం. 2018 నుంచి 2024 దాకా ఎన్ని కేసులు వచ్చినాయేమో? 7 కేసులు వచ్చాయి. ఈ అమ్మాయి కూడా ఆ రోజు వేసి ఉండొచ్చు. 2018లోనే పెట్టారు. ఏమో 2019లో రేపు అందుతుంది. మరి ఆ రోజు వేసి ఉండొచ్చు బాక్స్లో. లేదు, రాలేదు. 2018 7 కేసులు తీరా విచారిస్తే అందులో 4 ఫాల్స్, 3 సాక్ష్యాలు దొరికినాయి. వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అలా బురదల్లి పారిపోవటాలు బాగా జరుగుతున్నాయి. అంటే ఒక టైంలో సార్ ఇది ఎంతవరకు నిజం అనేది మీరే చెప్పండి. ఎందుకంటే ఇది $1 million క్వశ్చన్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు రేణు గారితో ఉన్న టైంలోనే పూనం గారు పరిచయం అయ్యారు, ఇంకా ఆయనకి 3rd మ్యారేజ్ అవ్వకముందే. సో అదే టైంలో పూనం మేడంతో సార్ పెళ్లి దాకా వెళ్తే మధ్యలో త్రివిక్రమ్ గారే కొంచెం అక్కడ ఆ పరిస్థితుల్ని ఆపారు అని చెప్పేసి చాలామంది అంటారు. అది నిజమేనా? అది రూమర్స్. నిజమేనా అంటే మనము అమ్మాయి అందుకని ఆ నిజమా కాదని తేల్చడానికి ఆ అమ్మాయి కోఆపరేట్ చేయాలి కదా, రావట్లేదు. అంటే మీరే ఇందాక చెప్పారు, మనం జానీ మాస్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు కొన్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి అవతల వాళ్ళు రీచ్ అవ్వనప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళు రివర్స్ అవుతారు అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ పూనం గారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అదే జరిగింది అనుకోవచ్చా? అనుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఏమవుతుందంటే అది కాదు, నిజంగా బలాత్కారం చేస్తున్నారు నిజంగా అనుకుంటే సంవత్సరాల పాటు ట్రావెల్ చేయగలేదు. ఇది ఎక్కడంటే అమ్మాయి చేసింది ఏదో కోరి ఎదురు చూసింది, ఏదో రాలేదు. రాకపోతే ఇమ్మీడియట్గా ఇది ఈజీ, నా చేయి పట్టుకున్నాడు, మేకప్ రూమ్లో నా మీదకు అడ్వాన్స్ అయ్యాడు, ఈజీ. ఎవడు చెప్పడం ఆధారం లేదు, ఏమి లేదు. ఆ అమ్మాయి ఆడపిల్ల చెప్పింది కనుక మనం నమ్మేయాలి. సో మొన్న ఫిలిం ఛాంబర్లో చాలాసేపు మీటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీని కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ విషయం అందరికీ తెలిసిందే. అక్కడ హేమ కమిటీని పెట్టి పెద్ద వాళ్ళ బండారాలు మొత్తం బయటకు లాగారు. సో తెలుగులో ఇప్పుడు ఇంత హాట్గా చర్చలు నడుస్తున్నాయి కొద్ది రోజుల నుంచి. సో సమంత లాంటి స్టార్స్ సైతం హేమ కమిటీని మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి చెప్పారు. సో తెలుగులో ఎందుకు దీన్ని ఇంకా స్పీడప్ ఎందుకు చేయట్లేదు? స్పీడప్ కాదు, తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉందమ్మా. ఆల్రెడీ కాస్టింగ్ కౌచ్ మీద పెట్టిన రిపోర్టు
ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. అది ప్రభుత్వం నుంచి బయటికి రావాలి, Hmm. వాళ్ళు రిలీజ్ చేయాలి. ఆల్రెడీ జరిగింది, ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ దగ్గర ఉంది ఆ రిపోర్టు. ఓకే. ఆ గవర్నమెంట్ షుడ్ రిలీజ్ ఇట్. Hmm. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే అవసరాన్ని బట్టి వాళ్ళు మన అవసరం కాదు, Hmm. వాళ్ళకి రాజకీయంగా ఎప్పుడు ప్రయోజనం వస్తుందో అప్పుడు వదులుతారు. Hmm. దాంట్లో ఉన్న పేర్లు బట్టి, ఆ పేర్లు బట్టి రాజకీయంగా ఎప్పుడు ప్రయోజనం రిపోర్ట్ ఇవ్వడం మనం బయట పెట్టడానికి లేదు, వాళ్ళు పెడతారు. Hmm. దాన్ని బట్టి అలా ఉంటుంది. అది మొత్తానికి ఏంటంటే ఏదైనా కానీ ఇక్కడ ఒక అవసరాల మీద కమిట్మెంట్స్ మీదే మొత్తం అంతా నడుస్తుంది అని చెప్పేసి మీరు చెప్తారా? ఖచ్చితంగా అవసరం. దాదాపు నేను కొన్ని సాక్ష్యాలు కొన్ని విషయాలు చెప్పాను. ఎంతోమంది ఆడపిల్లలు కూడా నేను సౌత్ ఇండియన్ ఇంట్రడ్యూస్ చేశాను. Hmm. మరి సౌత్ ఇండియన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇలాంటిది ఏమీ లేదు. అమ్మాయి రాయల్గా వచ్చింది, రాయల్గా బతికింది, రాయల్గా పోయింది. Hmm. రమ్యాకృష్ణ వచ్చింది. రమ్య అంటే టాలెంట్ మేము చూస్తాం కానమ్మా, ఈ బెడ్ సుఖం అనేది అది కాదు. మాకు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తూ ఒక ఇమాజినేట్ చేసుకుని ఒక పాత్రను ఊహించుకుని ఆ పాత్రకి ఎవరు సరిపోతారు, ఎవరు బాగుంటారు, ఈ తపన ఉంటుంది తప్పితే ఈ అమ్మాయి నా బెడ్లోకి వస్తుందా ఈ కాదు. అయ్యో, ఆ బెడ్ సుఖం కోరుకుంటే ఇక్కడికన్నా బ్రహ్మాండమైన మోడల్స్, ఇంటర్నేషనల్ మోడల్స్ బ్రహ్మాండంగా ఉన్నారు. కనుక ఈ వీళ్ళ కోసం కకృతి పడాల్సిన అవసరం లేదమ్మా. ఈ సినిమా పని ఎక్కడో కింద భాగంలో జరుగుద్దమ్మా. అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, ఈ కోఆర్డినేటర్స్, ప్రొడక్షన్ మేనేజర్, ఈ ఈ వీళ్ళ దగ్గర జరుగుద్ది అంతే. కంపెనీ ఆర్టిస్ట్ని ఫిక్స్ చేసి వీళ్ళ దగ్గర ఆ లెవెల్లో జరుగుతుంది, పెద్ద లెవెల్లోకి రాదు. పెద్ద లెవెల్లో రాదు. హీరోలు ఉన్నాయంటే హీరోలు చాలామందికి ఉన్నాయి, హీరోలు ఉన్నాయంటే అది వాళ్ళిద్దరు యాక్సెప్టెన్స్. వాళ్ళిద్దరు హీరో గోకుతాడు, గెలుతాడు, ఆ హీరోయిన్ మ్యూచువల్ అంటారు. మ్యూచువల్ అంతే. అంగీకరించిన వాళ్ళని అలాగే ఉంటుంది, బయటికి రాదు విషయం. తర్వాత ఎప్పుడో సో బలవంతం చేసి ఒక హీరోయిన్ని బలవంతం చేసి వేషాలకు వచ్చిన బలవంతం చేసి ఎవడు రేపు చేయలేడు. వేషం కాకపోతే ఇవ్వకపోవచ్చు అంతే, వేషం ఇవ్వకపోవచ్చు అంతే. తప్పితే ఇవన్నీ సినిమా ఫీల్డ్ని సపరేట్ చేసి మాట్లాడటం తప్పితే సినిమా ఫీల్డే కదా, అన్ని రంగాల్లో ఉన్నాయి. సాఫ్ట్వేర్ కాకపోతే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి డెఫినెట్ గా ఇందులో ఏది మాట్లాడినా కానీ చిన్న విషయం కూడా పెద్దదే బయటకు వస్తూ ఉంటుంది. ఎనీవేస్ అంటే ఏదైనా కానీ జరిగేవన్నీ కూడా నిజాలు కాదు, ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా ప్రతి విషయంలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు వచ్చే అన్ని రకాలుగా కూడా ఆరోపణలు అనేవి అన్ని కూడా నిజాలు కాదు, ఆరోపణలు అని కూడా చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.